ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు కన్నయ్యని తీసుకొని ఆ త్రిపుర ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అసలు త్రిపుర చేసే పిచ్చి పనిని ఎలా సమర్థించాలి? ఫణి, బామ్మ, అనంత్, నానమ్మ, ఎంత ఖర్చైనా సరే, ఎంత మందితోనైనా సరే వెతికించండి. నా కన్నయ్యని మాత్రం ఇంటికి తీసుకురండి. నువ్వు కంగారు పడకు నానమ్మ. మేము ఇప్పుడే వెళ్తాం. అన్నయ్య వదిన ఎక్కడున్నా మేం వెళ్ళి తీసుకొస్తాం. ఫణి, పద వెళ్దాం. పద. సరే సరే వెళ్ళండి రా. ఎక్కడున్నాడో ఏంటో పాపం బాల. ఏంటి వెళ్ళేది? మేం పంపించిన రౌడీలు ఈ పాటికే వాళ్ళని పట్టుకొనుంటారు. మీరు వెళ్లేసరికి వాళ్ళ శవాలే కనిపిస్తాయి. ఆగరా! ఆగు! ఆగు! దొంగ! సుందరి, నువ్వు రా, పరిగెత్తు. బాలగారు, మన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? రే, అరుగోరా వాళ్ళు. ఈ రోజు మీరు మా చేతిలోంచి తప్పించుకోలేరు. ఎసేండ్రా. హే పోలీస్! పద సుందరి. బాలగారు, బాలగారు, తొందరగా వ్యాన్ ఎక్కండి. ఎక్కండి. రే, అటు చూద్దాం పదండ్రా.
ఎటెళ్ళారా వీళ్ళు? సుందరి బయట ఉన్నారు. అదే తెలియట్లేదన్నా. అటు చూద్దాం పదండ్రా, రండి. సుందరి వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నా వచ్చేస్తున్నాం, లోడ్ త్వరగా దించేస్తాంలే. సుందరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు. అత్తయ్య, నా కొడుకు నాకు కావాలత్తయ్య. వాళ్ళిప్పుడే పరిస్థితుల్లో ఉన్నారు. బాలాన్ని త్రిపురని ఎలా అత్తయ్య పట్టుకుంటాం? అసలు ఎక్కడికి వెళ్ళారో, ఏం చేస్తున్నారో వాళ్ళ గురించి ఎలా తెలుసుకుంటాం? అసలుకే వాడి పరిస్థితి ఏమి బాగాలేదు అత్తయ్య. అత్తయ్య మీరు బాధపడకండి అత్తయ్య. అత్తయ్య మా అక్కతో ఉండగా బావగారికి ఏం కాదు. ఇంకా ఎందుకు ఈ నాటకాలు గాయత్రి? ఆ అక్క ఈ ఇంటికి పెద్ద కోడలే కాని ఏ రోజైనా పెద్ద కోడల్లాగా ప్రవర్తించిందా? ఏంటి ఏమన్నావ్? అక్క పక్కనుంటే బావగారికి ఏమీ కాదా? హ్మ్. బావగారికి వచ్చిన కష్టాలన్నిటికీ కారణం అక్కే కదా. ఏంటి ఊర్వశి, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇవన్నీ ఇప్పుడు అవసరమా? అవసరమే అక్క, అవసరమే. ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా నువ్వే.